ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటం చేస్తున్న ఘటన సూర్యాపేట జిల్లా నాగార మండలం లక్ష్మాపురం గ్రామంలో జరిగింది. కట్న కానుకల కోసం ఇంటికి రమ్మని పిలిపించి వేరే చోట మరో మహిళతో కానిస్టేబుల్ నాగరాజు వివాహం చేసుకున్నాడని ప్రియురాలు తెలిపింది. తొంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన సుంకరి తిరుమల ప్రియుడి ఇంటి ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన దిగింది. మరో యువతితో ప్రియుడు పెళ్లి చేసుకోవడంతో ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటం చేసింది. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేటలో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న మల్లెపాక నాగరాజు 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని సుంకరి తెలిపింది. కాంట్రాక్ట్లో జాబ్ చేస్తున్నాను స్టాఫ్ నర్సుగా. అండ్ మల్లెపాక నాగరాజు హెడ్ కానిస్టేబుల్ అంబర్పేటలో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు. మేమిద్దరం లవ్ చేసుకొని 3 ఇయర్స్గా ఉంటున్నాము. 3 ఇయర్స్ నుండి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకున్నాడు. దీనికోసం నాకు న్యాయం చేయాలనేసి నేను ఇక్కడికి వచ్చాను. 3 ఇయర్స్ నుండి నాకు కాంట్రాక్ట్ జాబ్ లేదు అనేసి అండ్ గవర్నమెంట్ జాబ్ లేదు అనేసి నీకు జాబ్ ఇప్పిస్తాను అనేసి చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర నుండి డబ్బులు లాక్కున్నాడు. ఆ డబ్బులు లాక్కోవడానికి ముందు వాళ్ళ బావ మనోజు రాంపాక మనోజు అనేసి అతనికి మనీ ఇచ్చి అతని ద్వారా జాబ్ రప్పించుకోవాలనేసి చూశాడు. సూర్యాపేటలో జాబ్ నాకు ఇప్పించి ఆయన అంబర్పేటలో ఉన్న జాబు నా వైఫ్ సూర్యాపేటలో జాబ్ వస్తే నా ద్వారా ఆ అమ్మాయి ద్వారా జాబ్ ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనేసి ఉద్దేశంతో నా దగ్గర నుండి డబ్బులు లాక్కోవడం జరిగింది. ఇప్పుడు డబ్బులు లాక్కోవడం జరిగింది. నన్ను లవ్ చేసి మోసం చేసిండు 3 ఇయర్స్ నుండి. లాస్ట్ జనవరి వరకు నన్ను చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఈరోజు మాట్లాడుకుందాం రండి అనేసి మా ఫ్యామిలీని పిలిపించి మార్నింగ్ నుండి మాకు కనబడకుండా మేము మార్నింగ్ నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. కానీ మా దగ్గరికి రాలేదు ఇంతవరకు. మేమేమో వస్తాడేమోనని వెయిట్ చేస్తున్నాము.